జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సాక్సుల పైనున్నాయని చెప్పగానే మీరు వచ్చేయడమేనా? నేను తీసుకొచ్చేదాన్ని కదండి. ఓకే, ఇవ్వండి. ఏ కాఫీ తాగండి. పిల్లలతో స్కూల్కి వెళ్తున్నారు కదా? యా, పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాను. ఈవినింగ్ ఎర్లీగా రండి. మీరు నేను కలిసి స్కూల్కి వెళ్ళాలి. ఎందుకండి? ఎందుకేంటండి, పిల్లలు నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ అయ్యారు కదా, ఫీజు కట్టాలి, కొత్త క్లాస్ టీచర్స్ తో మాట్లాడాలి, మన పిల్లల స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ గురించి చెప్పాలి. ఈ రోజు అవ్వదండి, ఇంకో రోజు వెళ్దాం. నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. మీతో వచ్చిన చిక్కే ఇది. వద్దన్న పని చేస్తారు, చేయాల్సిన పని చెయ్యరు. అలా నేనెప్పుడు చేశానండి? మార్నింగ్ పిల్లల పుస్తకాలకి అట్టలు నేను వేస్తానంటే మీరే వేశారు. ఈవినింగ్ స్కూల్కి వెళ్ళాలంటే కుదరదు అంటున్నారు. నేను రాను అనట్లేదు కదండి, వీలు చూసుకుని ఇంకొక రోజు వెళ్దాం అంటున్నాను. మీరు ఇలాగే లేట్ చేసేస్తుంటే పిల్లలకి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. కొత్త టీచర్స్ తో పిల్లలు ఎన్ని అవస్థలు పడతారో మీకేం తెలుసు? నేను కూడా చదువుకున్నానండి. మన కాలం చదువులు వేరండి, ఈ కాలం చదువులు వేరు. పిల్లల పుస్తకాలు చూసారా, సిలబస్ ఎలా ఉందో? మనం 5th క్లాస్ లో చదువుకున్నది వీళ్ళకి 2nd క్లాస్ లోనే చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు నాకు క్లాస్ తీసుకుంటున్నారు? నేను చేయమని చెప్తున్న పని మీరు చేయట్లేదు కాబట్టి. అరే, నాకు కుదరాలి కదా. ఎలాగోలా కుదిరించుకోండి. పిల్లల కంటే ఎక్కువేం కాదు కదా. నా వర్క్స్ అన్ని షెడ్యూల్ ప్రకారం జరుగుతాయండి. సడన్ గా వాటిని డిస్టర్బ్ చేయలేను. ఇకపై పిల్లల పనులు కూడా మీ స్కెడ్యూల్లో చేర్చుకోండి. వాళ్ళ పనులు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు వెళ్లాల్సింది రేపో ఎల్లుండో వెళ్తాం. వచ్చే నష్టం ఏంటి? కంపల్సరీగా ఈరోజు పేరెంట్స్ ని తీసుకురమ్మని పిల్లలతో చెప్పారంట. మనం లేటుగా వెళ్తే మన పిల్లల చదువు మీద మనకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదని స్కూల్ వాళ్ళు అనుకుంటారు. ఎవరైనా ఏదైనా అనుకునివ్వండి, నాకు టైం లేదని చెప్తున్నాను కదా. అదే చెప్పిన టైంకి వెళ్తే పిల్లలతో పాటు పేరెంట్స్ కి కూడా డిసిప్లిన్ ఉంది అని అనుకుంటారు. మీ ఆర్గ్యుమెంట్ మీదే, కానీ నా ప్రాబ్లం అర్థం చేసుకోరా? అదంతా నాకు అనవసరం అండి. మీరు ఈరోజు స్కూల్ కి రావాల్సిందే, అంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.